హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచుల్లో. ఇవాళ అదిరిపోయే ఆల్ ఇన్ వన్ మసాలా. ఇది కర్రీస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి ఉంటుంది కదా ఈ మసాలా. నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడటానికి ఇంగ్రీడియంట్స్ చాలా కనిపిస్తాయి, బికాజ్ ఇవన్నీ మసాలాలు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ పుదీనా టమాటా ఇట్లా కనిపిస్తాయి. నేను వేసేటప్పుడు చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుందండి. ఒక్కసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే ఇంక మనకి ఏ పని లేదు, ఏ మసాలా పని లేదు. చాలా చాలా బాగుంటుంది ఇది. ముఖ్యంగా చెప్పాను కదా బిర్యానీస్లో. నూనె కాగింది, ఫస్ట్ ఉల్లిపాయ వేసేయండి. అన్నీ వేగుతుంటాయండి, ప్రాబ్లం లేదు. ఒకేసారి వేసినా కానీ వేగటం ఉడకటం ఒకటేసారి జరుగుతుంది ఇక్కడ, కాబట్టి వేసేసుకోవచ్చు. నేను హై ఫ్లేమ్ మీద పెట్టేశాను. టమాటాలు ఒక పక్కన వేస్తున్నాను. ఒక పెద్ద టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర క్వాంటిటీ చూస్తున్నారు కదా. ధనియాలు 3 టీ స్పూన్స్ ఉంటే జీలకర్ర 1 టీ స్పూన్ ఉంది. అల్లం 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి పెద్ద పెద్దవి ఒక పాయ అనుకోండి, పచ్చిమిరపకాయలు 5-6, పుదీనా మాత్రం మర్చిపోకండి, మంచిగా వేసుకోండి. బిర్యానీలోకి ఫస్ట్ వచ్చేదేంటి పుదీనా, ఇది. అండ్ దెన్ మసాలాలు చూడండి ఒకసారి. జీడిపప్పు వేస్తున్నాను ఒక 10. నల్ల యాలక తక్కువ వేయాల్సింది, మరీ చెప్తాను. నల్ల యాలక ఒకటే వేయండి. ఇది జాజికాయ, ఒక జాజికాయలో 1/4 ఉంది. ఇది ఎంత టేస్టో అంత డేంజర్ కూడా, కాబట్టి కొంచెం వేయండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. లవంగాలు ఒక 15, యాలక్కాయలు ఒక 5-6, జాపత్రి ఒక 2-3 రెక్కలు, అనాస్ పువ్వు ఒకటే, మరాఠీ మొగ్గ ఒకటే, చెక్క 4-5. అయిపోయింది. ఎంత సింపులా! అన్నేసి ఎంత సింపుల్ అంటారా? దీని గ్రేవీ టేస్ట్ ఉంటుంది. దీన్ని మిక్సీ కొడితే దద్దరిల్లిపోద్ది అంతే. ఇప్పుడు సిమ్ చేస్తున్నాను, మీడియం ఫ్లేము. నేను మంచిగా ఫ్రై చేసి గ్రైండ్ చేయటమే. ఈ ఒక్క దాంట్లోనే నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. అన్నీ ఉడికి వేగుతాయి అన్నమాట. దొన్నె బిర్యానీ చేయొచ్చు దీంతో. మీరు చెప్పాను కదా పచ్చళ్ళు అన్నీ వస్తున్నాయని. త్వరలో ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నీ కూడా వస్తాయి, మీకు ఈ పేస్ట్లు అన్నీ కూడా వస్తాయి మీ ఇంటి దాకా. మరి వస్తున్నాయి కదా, మీరు అమ్ముతున్నారు కదా, మాకు సీక్రెట్స్ ఎందుకు రివీల్ చేస్తున్నారని మీరు అడగచ్చు. నాకు ఏదైనా సరే ముందు మీరు చేసుకోవటమే ఇష్టం. అందుకే నేను మన దగ్గర ఉన్న ప్రతి పచ్చడి నేను ఆల్రెడీ వీడియోస్లో చేసేసాను, చూడండి. చేసుకునే తీరిక లేని వాళ్ళు, క్వాలిటీతోనే తినాలనుకునే వాళ్ళు మాత్రం మన దగ్గర కొనొచ్చు అని చెప్పటం అంతే తప్పితే మీరు చేయండి, చేసి నలుగురికి పెట్టండి. అవకాశం ఉంటేనే, అవసరం అయితేనే, వీలైతేనే కొనండి. సో చూడండి, మంచిగా అంతా దగ్గరికి అయ్యి ఉడికినట్టు వేగినట్టు అయిందా? అయిపోయింది. కట్టేస్తున్నా. దీన్ని మిక్సీ కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వద్దాం. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా ఈ వేడి మీదనే. ఇంకా మీరు బిర్యానీలో ఏది వేయక్కర్లా, జస్ట్ లైట్గా ఒక యాలక లవంగ చెక్క మమ్మ అనిపించి బిర్యానీ ఆకేసి, చికెన్ లేకపోతే ప్లెయినా అనుకుంటే ఆలుగడ్డనా ఏదన్నా వేసి ఈ పేస్ట్ వేసేసి తిప్పేసి రైస్ వేసి మూత పెట్టడమే. ఉప్పు కూడా కొంచెం ఉంది కాబట్టి నీళ్ళలో ఉప్పు చూసేసుకోండి. ఎమ్మ టేస్ట్ ఉంటుంది. వెజ్ బిర్యానీకైనా నాన్ వెజ్ బిర్యానీకైనా ఎనీ కర్రీకి, చికెన్ మటన్ వెజ్ నాన్ వెజ్ ఎనీ కర్రీకి ఇంక్లూడింగ్ మసాలాతోనే వేసిన పేస్ట్ ఇది. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వేరే కర్రీస్లోనేమో దీన్ని 4 భాగాల కింద, అంటే ఒక 3 టీ స్పూన్స్ ఒక కర్రీలో వేయండి. బిర్యానీలో అయితే మాత్రం 4 టీ స్పూన్స్. అంటే మీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి కిలోకి ఎంత వేయాలి, అరకిలోకి ఎంత వేయాలి అనేది. యుల్ గెట్ టు నో వైల్ డూయింగ్. ఏందో ఇంగ్లీష్ వస్తుంది, వచ్చిరాను ఇంగ్లీష్. చలో గ్రైండ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా మగ్గిపోయింది. చలో ఇది కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటుంది ఇది మిక్స్చర్. మనం టమాటా వేయకపోతే గ్రీన్ కలర్లో ఉంటుంది, టమాటా వేస్తే ఇది ఉంటుంది. చెప్పాను కదా, దొన్నె బిర్యానీ మసాలాకి దీనికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. దొన్నె బిర్యానీ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇది మాత్రం రెగ్యులర్ బిర్యానీ మసాలానే అని మీరు అనుకోండి, సీక్రెట్ అనమాట. ఇది లేదంటే ఒక 2 kgs బిర్యానీకి సెట్ అయిపోతుంది ఇది. దీన్ని బట్టి మీరు డివైడ్ చేసుకోండి. స్పాచులా తీసుకున్న కొంతలో కొంత బెటర్ అని, కొంచెం నీట్గా వస్తుంది. కానీ ఏలే ఇంకా ఒక్కటే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద సూపర్ పవర్. నాకు అన్నిట్లోకి నా ఫేవరెట్ ఏంటి అనేది లాస్ట్కి చెప్తాను. అంటే ఏది బాగా వాడతాను అనేది లాస్ట్కి చెప్తాను.